నాన్నగారు మీరు అయ్యా నన్ను ఆదుకోండి. నేను ఒక ఎన్ఎస్ఎల్ ఎంప్లాయ్, భోజనం లేక తిండి లేక ఉన్నాను. ఇప్పుడు రూమ్ తీసుకొని ఉన్నాను. నాకు ఆదుకొని ఉద్యోగం ఇస్తారని కోరుకుంటున్నాను. నన్ను క్షమించండి. మీరు ఎలాగ చెప్తే అలాగ ఉంటాను. నేను ఏ తప్పులు చేయను, మరి మందు కూడా తాగను. మీ దయ వల్ల నాకు ఉద్యోగం ఇచ్చేస్తే నేను హ్యాపీగా ఉంటాను. నేను కోరుకుంటున్నాను. మా అమ్మ పరిస్థితి బాగాలేదు, అందుకే నేను ఇక్కడ అలాగ ఉంటున్నాను. నమస్తే అండి. అయ్యా, మీకు నేను బతిమాలుతున్నాను. మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి పుణ్యం ఉంటుంది. నన్ను మీరు ఆదుకోండి. నాకు పిల్లలు ఎవరు లేరు. మీరే ఉంటే నాకు కొన్ని బొవ్వు పెట్టినట్టు ఉంటుంది. ఎన్నాళ్ళు నేను తిండి లేక, టిఫిన్ లేక, స్నానం లేక బాధపడుతున్నాను. మీ వల్ల నేను బతుకుతాను. లేదంటే నేను చచ్చిపోమంటే చచ్చిపోతాను. ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్.